శాసనసభ్యులు రాసుకోండి, గౌరవ శాసనసభ్యులకు ప్రభుత్వ దృష్టిలో తెచ్చే ప్రయత్నం చేయండి. దాని తర్వాత శానిటేషన్, గ్రామీణంలో ఆరోగ్యంగా ఉండాలంటే, గ్రామ ప్రజలందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే శానిటేషన్ కు సంబంధించినటువంటి విషయం. దాంతో పాటుగా ఇంతకుముందు గౌరవ గవర్నమెంట్ సత్యనారాయణ చెప్పినారు, స్ట్రీట్ లైట్ కావచ్చు, అక్కడ ప్లాంటేషన్ పర్యావరణాలు కావచ్చు, విధంగా అనేక కార్యక్రమాలతో పాటుగా గ్రామాలకు సంబంధించిన మౌలిక విద్య, ఆ విద్య స్కూల్స్ కు ప్రభుత్వం ఇలా అటుమోస్ట్ ప్రయారిటీ ఇస్తా ఉంది. మీ పాఠశాలలో సరైనంగా పిల్లలు వస్తా ఉన్నారా లేదా, టీచర్లు వస్తా ఉన్నారా లేదా, ఆ విద్యా వ్యవస్థను ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా మీ ఊర్లో ప్రైవేట్ బస్సు రాకుండా మీ ఊర్లో మీరు మేనేజ్ చేయగలిగే పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలకు పంపితే ఆ ఊరికి మేము ప్రభుత్వం తరఫున ఏ సమస్య అంటే ఆ సమస్య పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నామని మాట చేస్తాను. మీరల్లా టీచర్ల మీద విశ్వాసం పెంచి పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చదివించే కార్యక్రమం చేయండి. సైలెంట్గా పర్యవేక్షణ చేయండి. తరగతులు బాగా నడుస్తున్నాయా, మౌలిక సదుపాయాలు క్లాస్ రూమ్ ఉన్నాయా లేదా, ఏ కావాలో దానికి టాప్ ప్రయారిటీ అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. రాజకీయంగా ఇలా సర్పంచుల మూల స్తంభాలు చూస్తా ఉన్న రాజకీయాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు పేద ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు తీసుకొని పోతుంటే, మన జిల్లాకు సంబంధించిన కాళేశ్వరం కూలిపోతే, దక్షిణ తెలంగాణ ప్రాజెక్టు కట్టకపోతే వాటన్నిటికీ సంబంధించి జవాబు చెప్పాల్సి వస్తుందని ఎదురుదాడి చేస్తూ మళ్లీ మనం మాట్లాడితే ఏ విధంగా భాష మాట్లాడుతూ ఉన్నారో చూస్తా ఉన్నాం. అందుకే కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవడానికి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని పెంపొందించుకోవడానికి మన నాయకుల మీద ఎక్కడ ఎవరు మాట్లాడినా వెంటనే గ్రామ స్థాయిలో స్పందన ఉండాలని సందర్భంగా కోరుతా ఉన్నా. ఇలా పేపర్లో పొద్దునే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి ప్రకటన వచ్చింది. రేపు 28వ తేదీ నాడు ఇది గ్రామాలకు సంబంధించిన అంశం, గ్రామ ప్రజలకు సంబంధించిన ఉపాధి హామీ సంబంధించిన అవకాశం. ఇవాళ మహాత్మా గాంధీ పేరు మీద ఆనాడు సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు యూపీఏ ప్రభుత్వంలో కరువుతో విలవిలలాడుతుంటే, ఉపాధి లేక వలసలు పోతుంటే ఉపాధి హామీ మహాత్మా గాంధీ గారి పేరు మీద గ్రామంలో పనులు చేసుకునే అవకాశం ఇస్తే అటువంటి మహాత్మా గాంధీ పథకానికి కూట్లు కొడుతూ, ఆ పథకానికి ప్రభుత్వాల పేరు మారబోతూ, ఇలా పేరు కూడా జాతి పిత మనందరికీ తెలుసు. స్వతంత్రం సాధించినటువంటి జాతి పిత పేరు మార్చి శ్రీరాముని పేరు పెట్టుకుంటా ఉన్నారు. ఒకవైపు ఇందిరాగాంధీ నెహ్రూలనే అవమానపరిచేదంగా చేస్తున్నప్పటికీ కూడా సరైన సమయం వస్తుంది. చరిత్రలో ఎవడు కూడా చరిత్రను మలిపిన వాడు మళ్ళీ చరిత్రలో ఉన్నాడు. నరేంద్ర మోడీకి తెలుసు నెహ్రూ వేసిన బీజాలు ఒకవేళ లేకుండా ఉండి ఉంటే ప్రపంచ దేశాల్లో ఇంత పెద్ద విద్యావేత్తలు 100 కంపెనీల జీవోలు మన దేశం వాళ్ళు ఉండేది కాకుండా